సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 పార్టీలు మారి 300 అబద్ధాలు చెప్పి 6 గ్యారంటీలని అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ఇకనైనా పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అనవసరంగా అవినీతి డిపిఆర్లు తయారు చేయొద్దన్నారు. జీరో ఆఫ్ తెలంగాణ 3 పార్టీలు మారి 300 అబద్ధాలు ఆడి 6 గ్యారంటీలని చెప్పి గద్దెనెక్కి ఈరోజు కులుకుకుంటా అపహాస్యం చేస్తావా? మరి అది పోయి భారతీయ జనతా పార్టీ ఈ నాయకులు కిషన్ రెడ్డి గారు కానీ రామచంద్రరావు కానీ వాళ్ళ జీవితం అంతా ఒక నిబద్ధతతోని ఒక ధర్మంతో ఒకటే పార్టీలో వాళ్ళు ఈరోజు నీలాగా పార్టీలు మారి పైసలు పెట్టి పదవులు కొనుక్కోలేదు. వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళు దశాబ్దాల తరబడి పోరాడుతున్నారు. వాళ్ళు పార్టీలలో అధికారం వస్తుందా అధికారంగా ముఖ్యం కాదు, ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతున్నదా లేదా. కాబట్టి కొద్ది చౌకబారు ప్రకటనలు మానేయండి. ఇక నుంచి మీ రాష్ట్ర పరిపాలన దృష్టి పెట్టండి. ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఏ పని ఉన్నా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అనవసరంగా నీ అవినీతి డిపిఆర్లు తయారు చేసి మూసీలాగా 1000 కోట్లతోనే 5000 కోట్లు గాంధీ సరోవరం ఇలా 4000 కోట్లు కొట్టేద్దామని లేదు. ఖాళీగా చాతగా మేడిగడ్డ రిపేర్ చేయడం చేత కాదు. 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలై 3 సంవత్సరాల నుంచి మురిగిపోతున్నది. మీ వ్యక్తిగత స్వార్థం గురించి తెలంగాణ ప్రజలను మోసం చేస్తారా?